అస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. మీ జీవితానికి మార్గదర్శనం ఇచ్చే మన కుటుంబం లాంటి వేదిక. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా ప్రయాణంలో భాగస్వాములు అవ్వండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే సైలెంట్ మార్పులు ముందే తెలుసుకుంటేనే మీరు ఒక అడుగు ముందుంటారు. వృషభ రాశిలో జన్మించిన వారు సహజంగా స్థిరమైన ఆలోచనలు కలిగిన వారు. వీరి మనసు స్లోగా నిర్ణయం తీసుకుంటుంది, కానీ ఒకసారి నిర్ణయించుకున్నాక వెనక్కి తగ్గడం చాలా అరుదు. ఈ రోజుల్లో కూడా అదే గుణం వారికి బలం అవుతుంది. బయట ప్రపంచంలో ఎంత గందరగోళం ఉన్నా వీరు కూల్గా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచించండి అన్నట్టుగా గుండెల్లో కాదు మనసులో తూకం వేసుకుంటూ ఉంటారు. డబ్బు విషయానికి వస్తే వీరికి సహజంగా భద్రతా భావం ఎక్కువ. ఎవరికి మాటైనా వెంటనే నమ్మకం పెట్టుకోరు. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు పేరుతో మోసాలు ఎలా జరుగుతున్నాయో వీరు బాగా గమనిస్తున్నారు. అందుకే పెట్టుబడి పెట్టే ముందు, అప్పు ఇచ్చే ముందు, ఎవరి ప్లాన్ అయినా విన్నప్పుడు కూడా సైలెంట్గా పరిశీలిస్తారు. కుటుంబంలోనూ వీరే ఆధారం లాంటి వారు. ఎవరికైనా సమస్య వస్తే ముందుగా గుర్తించి స్లోగా పరిష్కారం చూపే స్వభావం ఉంటుంది. ప్రేమలో కూడా వీరు ఎక్కువగా మాటలు మాట్లాడరు, కానీ ఒకసారి మనసు ఇస్తే పూర్తిగా అంకితం అవుతారు. ఈ మధ్య కాలంలో గ్రహస్థితులు వీరికి సహనం పరీక్షించేలా ఉన్నా అదే సహనం చివరికి లాభంగా మారే సూచనలు ఉన్నాయి. శుక్రగ్రహ ప్రభావం వల్ల డబ్బు మరియు విలువలపై ఎక్కువ దృష్టి పెడతారు. శని ప్రభావం వల్ల ఒక్కసారి అనుమానాలు పెరిగినా అది వారికి రక్షణ గోడలా పనిచేస్తుంది. ఈ 4 రోజుల్లో వీరు తమ వ్యక్తిత్వాన్ని మరింత స్పష్టంగా చూపించాల్సిన సమయం. ఎవరు వెనుక నుంచి నరఘోష చేసినా పని ద్వారా సమాధానం ఇవ్వాలి. భావోద్వేగంతో కాదు, బుద్ధితో ముందుకు వెళ్ళాలి. బయట వాళ్ళు వేగంగా పరిగెత్తిన వీరు తమ రిథంలోనే నడుస్తారు. అదే వారి గెలుపు రహస్యం. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలకు ఇది మానసికంగా సిద్ధం అయ్యే సమయం. కాబట్టి మనస్సును స్థిరంగా ఉంచి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండి మాటల కంటే పనికి ప్రాధాన్యత ఇస్తే ఈ కాలం వీరిని మరింత బలంగా నిలబెడుతుంది. ఫిబ్రవరి 28 తర్వాత డబ్బు మరియు ఆర్థిక విషయాలు ప్రధానంగా మీ దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ రోజుల్లో మీరు సంపాదించిన ప్రతి రూపాయి విలువ తెలుసుకునే స్థితిలో ఉంటారు. చిన్న మొత్తమైనా సైలెంట్గా సేవ్ చేయాలి అన్న ఆలోచన వస్తుంది. ఒక పాత చెల్లింపు గురించి సమాచారం రావచ్చు, లేదా ఎవరో మీకు ఇవ్వాల్సిన డబ్బు గురించి మాట్లాడే అవకాశం ఉంది. కానీ వెంటనే నమ్మి నిర్ణయం తీసుకోకుండా 1కి 2 సార్లు ఆలోచించండి. ఈ రోజుల్లో డబ్బు పేరుతో జరిగే మోసాలు చాలా స్మార్ట్గా ఉంటాయి, కాబట్టి ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా బ్యాంక్ లేదా లోన్ పేరుతో వస్తే వెంటనే స్పందించకండి. పని ప్రదేశంలో మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావడానికి ఇది మొదటి సంకేతం. పైవారు సైలెంట్గా మీ పనిని గమనిస్తున్నారు, అయితే కొంతమంది సహచరులు మీ ఎదుగుదలను చూసి నరఘోష చేయొచ్చు. దానికి మీరు రియాక్ట్ కాకుండా కూల్గా ఉండడం మీకు ప్లస్ అవుతుంది. కుటుంబంలో డబ్బు ఖర్చులపై చిన్న చర్చ రావచ్చు, కానీ మీరు స్లోగా వివరించి మాట్లాడితే అందరూ అర్థం చేసుకుంటారు. ఈ రోజున శుక్ర ప్రభావం వల్ల విలాస వస్తువులపై ఆకర్షణ పెరగవచ్చు. అవసరం లేని కొనుగోళ్లు చేయకుండా బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. ఆరోగ్యం పరంగా తీపి పదార్థాలు తగ్గించడం మంచిది. శరీరానికి లైట్ ఫుడ్ ఇస్తే ఎనర్జీ నిలుస్తుంది. సాయంత్రం సమయానికి ఒక చిన్న మంచి వార్త లేదా మెసేజ్ మీలో కొత్త ఉత్సాహం తీసుకొస్తుంది. అది భవిష్యత్తులో డబ్బు ప్రవాహానికి చిన్న ప్రారంభం కావచ్చు, కాబట్టి ఆ అవకాశాన్ని సైలెంట్గా పట్టుకొని ముందుకు వెళ్ళండి. మార్చి 1న పని మరియు వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయాలు ముందుకు వస్తాయి. ఈ రోజుల్లో మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ పెరుగుతుంది, కాబట్టి ఆలోచించకుండా స్పందించకండి. 1కి 2 సార్లు ఆలోచించండి, తర్వాతే నిర్ణయం చెప్పండి. కార్యాలయంలో లేదా వ్యాపారంలో ఒక ముఖ్యమైన చర్చ జరగవచ్చు. అక్కడ మీరు సైలెంట్గా ఉండి చివరిలో చెప్పే మాటే ఫైనల్ ఇంప్రెషన్ ఇస్తుంది. ఎవరో మీపై నరఘోష చేయాలని ప్రయత్నించినా
అది పూర్తిగా సక్సెస్ అవ్వదు. ఎందుకంటే మీ పనితీరు మీరు రక్షణగా నిలుస్తుంది. డబ్బు విషయంలో ఈరోజు కొత్త ఐడియా వస్తుంది. అదేమైనా సైడ్ ఇన్కమ్ గురించి కావచ్చు లేదా చిన్న పెట్టుబడి ప్లాన్ కావచ్చు. అయితే వెంటనే అడుగు వేయకుండా స్లోగా రిస్క్ అంచనా వేసి ముందుకు వెళ్ళాలి. కుటుంబంలో పెద్దవారికి సలహా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇంటి ఆర్థిక నిర్ణయాల్లో వారి అనుభవం మీకు గైడెన్స్ ఇస్తుంది. సంబంధాల విషయంలో చిన్న అపార్థం రావచ్చు. కానీ మీరు కూల్‌గా మాట్లాడితే అది పెద్దది కాదు. ఆరోగ్యపరంగా తలనొప్పి లేదా అలసట ఉండే సూచనలు ఉన్నాయి. ఎక్కువగా స్క్రీన్ టైం తగ్గించడం మంచిది. ఈరోజు సాయంత్రం తర్వాత మీలో ఒక స్పష్టత పెరుగుతుంది. ఎవరు నిజంగా మీకు సపోర్ట్‌గా ఉన్నారో, ఎవరు కేవలం అవసరానికి దగ్గరవుతున్నారో అర్థమవుతుంది. ఆ స్పష్టతే రాబోయే రోజుల్లో మీ నిర్ణయాలకు బలంగా మారుతుంది. మార్చి 2న సంబంధాలు మరియు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు స్వభావం బయటపడే సూచనలు కనిపిస్తాయి. ఈ రోజుల్లో మీరు సైలెంట్‌గా గమనిస్తే చాలానే తెలుసుకుంటారు. పని ప్రదేశంలో ఒకరు మీ ఐడియాను తమదిగా చూపించడానికి ప్రయత్నించవచ్చు. లేదా మీ గురించి వెనుక నుంచి నరఘోష చేయొచ్చు. కానీ వెంటనే రియాక్ట్ కాకుండా 1కి 2 సార్లు ఆలోచించండి. తర్వాతే స్పందించండి. ఎందుకంటే ఈరోజు మీకు సహనం పరీక్షలా ఉంటుంది. డబ్బు విషయంలో ఎవరో కొత్త ఆఫర్ లేదా లాభదాయకమైన ప్లాన్ చూపించవచ్చు. చాలా ఆకర్షణీయంగా మాట్లాడినా కూడా స్లోగా డాక్యుమెంట్స్ చెక్ చేయకుండా ముందుకు వెళ్ళకండి. ఈ రోజుల్లో మోసాలు మాటలతోనే మొదలవుతాయి. కుటుంబంలో ఒక చిన్న విషయంపై చర్చ పెద్దదిగా మారే అవకాశం ఉంది. కానీ మీరు కూల్‌గా ఉంటే సమస్య సర్దుకుంటుంది. ప్రేమలో లేదా జీవిత భాగస్వామితో కొంచెం దూరం అనిపించవచ్చు. అది తాత్కాలికమే. మనసులో పెట్టుకోకుండా ఓపెన్‌గా మాట్లాడాలి. ఆరోగ్యం పరంగా నిద్ర సరిపడకపోతే చిరాకు పెరుగుతుంది. కాబట్టి రాత్రి స్లోగా రిలాక్స్ అవ్వడానికి టైం కేటాయించండి. సాయంత్రం సమయానికి ఒక అనుకోని కాల్ లేదా మెసేజ్ మీలో కొత్త ఆలోచన తెస్తుంది. అది భవిష్యత్తులో మంచి అవకాశానికి సంకేతం కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా గమనించి సరైన సమయానికి అడుగు వేయండి. మార్చి 3న మీ ఆత్మవిశ్వాసం మళ్ళీ పీక్‌కి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. గత 2 రోజుల్లో మీరు సైలెంట్‌గా గమనించిన విషయాలకు ఇప్పుడు స్పష్టమైన దిశ దొరుకుతుంది. పని, వ్యాపారం విషయంలో ఒక చిన్న విజయం లేదా మీ కష్టం గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఇది పెద్ద అవార్డు కాకపోయినా మీకు లోపల చాలా సంతృప్తి ఇస్తుంది. ఎవరో మీపై పెట్టిన అనుమానం తేలిపోవచ్చు. నరఘోష చేసిన వాళ్ళు సైలెంట్ అవుతారు. ఎందుకంటే నిజం బయటపడే టైం ఇది. డబ్బు పరంగా ఒక చిన్న ఇన్‌ఫ్లో కనిపిస్తుంది. ఇది బోనస్, కమిషన్ లేదా పాత బాకీ రూపంలో రావచ్చు. కానీ వెంటనే ఖర్చు చేయకుండా ముందుకు ప్లాన్ చేసుకోవాలి. ఈ రోజుల్లో సేవింగ్ మైండ్‌సెట్ మీకు భవిష్యత్తులో పెద్ద సపోర్ట్ అవుతుంది. కుటుంబంలో మీ మాటలకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా ఒక నిర్ణయం మీ సలహా తీసుకునే అవకాశం ఉంది. సంబంధాల్లో మీరు కొంచెం స్లోగా మాట్లాడినా ఆ స్లోనెస్‌లోనే మీ ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం అవసరం. అలసటను పట్టించుకోకుండా పనిచేస్తే తర్వాత సమస్య పెరగొచ్చు. ఈరోజు ఒక విషయం మీకు బాగా అర్థమవుతుంది. ఎవరు నిజాయితీగా మీ ఎదుగుదలను కోరుకుంటున్నారో, ఎవరు కేవలం లాభం కోసం దగ్గరవుతున్నారో, ఈ స్పష్టతే రాబోయే రోజుల్లో మీకు గైడెన్స్‌గా మారుతుంది. కాబట్టి కూల్‌గా, స్టడీగా ప్లాన్ ప్రకారం ముందుకు వెళితే ఈ 4 రోజులు మీకు మానసికంగా మరియు ఆర్థికంగా బలం ఇస్తాయి. ఈ 4 రోజుల్లో ఆరోగ్యం, జీవనశైలి మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బయట విషయాలపై ఎక్కువగా ఆలోచిస్తూ మీ శరీరాన్ని సైలెంట్‌గా అలసటకు గురి చేస్తుంటారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 మధ్య నిద్ర టైం గందరగోళంగా మారే సూచనలున్నాయి. రాత్రిళ్ళు ఎక్కువగా ఫోన్ లేదా ఆలోచనలు చేస్తూ ఆలస్యంగా పడుకుంటే ఉదయం ఎనర్జీ తగ్గిపోతుంది. 1కి 2 సార్లు ఆలోచించండి. పని ముఖ్యం కానీ ఆరోగ్యం ఇంకా ముఖ్యం. ఈ రోజుల్లో జీర్ణక్రియ స్లోగా ఉండొచ్చు. బయట ఫుడ్ తగ్గించండి. మంచిది. తేలికపాటి ఆహారం తీసుకుంటే శరీరం కూల్‌గా ఉంటుంది. మనసు పరంగా కూడా చిన్న చిన్న అనుమానాలు, ఎవరో మీ గురించి మాట్లాడుతున్నారేమో అన్న ఫీలింగ్ రావచ్చు. అది పూర్తిగా నిజం కాకపోయినా శని ప్రభావం వల్ల ఇలాంటి ఆలోచనలు పెరగవచ్చు. కాబట్టి సైలెంట్‌గా ధ్యానం చేయడం లేదా కొద్దిసేపు ఒంటరిగా ఉండడం మంచిది. ఉదయం సూర్యకిరణాలు పడే సమయానికి 10-15 నిమిషాల వరకు నడిస్తే బాడీ రిథమ్ సెట్ అవుతుంది. నీళ్లు తక్కువగా తాగితే తలనొప్పి రావచ్చు. కాబట్టి హైడ్రేషన్ మీద దృష్టి పెట్టండి. ఈ రోజుల్లో మీ శరీరం ఇస్తున్న చిన్న సంకేతాలను లైట్‌గా తీసుకోకండి. ముందే జాగ్రత్త పడితే పెద్ద సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. ఆరోగ్యం కాపాడితేనే డబ్బు, పని, సంబంధాలపై ఫోకస్ పెట్టగలుగుతారు.
కాబట్టి ఈ 4 రోజులు మీ జీవన శైలిలో చిన్న చిన్న మార్పు చేస్తే అది రాబోయే రోజుల్లో పెద్ద బలం అవుతుంది. ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావం చాలా ముఖ్యంగా మారుతుంది. ప్రత్యేకంగా కొత్త పరిచయాలు మరియు పాత స్నేహితులు మీ జీవితంలో ఏ స్థాయిలో ఉండాలో మీరు క్లియర్‌గా అర్థం చేసుకునే సమయం ఇది. ఎస్ లేదా ఆర్ అక్షరాలతో మొదలయ్యే వ్యక్తులు ఈ రోజుల్లో మీకు సపోర్ట్‌గా నిలిచే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు చెప్పే ఒక చిన్న సలహా కూడా మీ డబ్బు లేదా పని విషయంలో సరైన దిశ చూపించవచ్చు. కానీ కే లేదా ఎం అక్షరాలతో మొదలయ్యే వ్యక్తుల విషయంలో 1కి 2 సార్లు ఆలోచించండి. బయటకి చాలా ఫ్రెండ్లీగా కనిపించినా లోపల వారి ఉద్దేశం పూర్తిగా క్లియర్‌గా ఉండకపోవచ్చు. పని ప్రదేశంలో ఎవరో మీతో కలిసి ఒక ప్లాన్ చేయాలని చెప్పవచ్చు. లాభం ఎక్కువగా ఉంటుందని చెబుతారు. కానీ మీరు వెంటనే ఒప్పుకోకుండా స్లోగా పరిశీలించాలి. ఈ రోజుల్లో మోసం ఎక్కువగా నమ్ముతూనే మొదలవుతుంది. కాబట్టి కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి మీకు మానసికంగా బలం ఇస్తారు. వారి మాటలను మీలో నమ్మకం పెంచుతాయి. ప్రేమలో కూడా ఎవరి మాటలకు ఎక్కువగా విలువివ్వాలి, ఎవరి మాటలకు దూరంగా ఉండాలి అన్న స్పష్టత ఈ రోజుల్లో మీకు మనసులో సెన్సిటివ్‌గా ఉంటుంది. కాబట్టి ఎవరి నెగెటివ్ కామెంట్స్‌ని ఎక్కువగా పట్టించుకోకుండా సైలెంట్‌గా మీ లక్ష్యంపై ఫోకస్ పెట్టాలి. సరైన వ్యక్తులకు దగ్గర ఉంచుకొని సందేశాత్మక వ్యక్తుల నుంచి స్లోగా దూరంగా ఉండగలిగితే ఈ 4 రోజులు మీ భవిష్యత్తులో పెద్ద సమస్యల నుండి కాపాడే సమయంగా మారుతుంది. ఈ 4 రోజులు ముఖ్యమైన సూచనలు మరియు పరిహారం విషయానికొస్తే మీరు ఎంత సైలెంట్‌గా ప్లాన్ చేస్తారో అంత స్ట్రాంగ్‌గా ఫలితం వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచించండి. ప్రత్యేకంగా డబ్బు భాగస్వామ్యం, కొత్త ఒప్పందాల విషయంలో శుక్రవారం రోజున లక్ష్మీదేవిని స్మరించి తెల్లని పువ్వులు సమర్పించడం మంచిది. చిన్న మొత్తంలోనైనా పేదవారికి తీపి పదార్థం లేదా ఆహారం ఇవ్వండి. అది మీ ఆర్థిక ప్రవాహాన్ని క్రమంగా స్థిరంగా చేస్తుంది. ఇంట్లో సాయంత్రం ఒక దీపం వెలిగించి కొద్దిసేపు సైలెంట్‌గా కూర్చొని మీ లక్ష్యాలను మనసులో ఊహించుకోండి. ఆ ఫోకస్ మీలో ఉన్న అనుమానాలను తగ్గిస్తుంది. ఈ రోజుల్లో ఎవరి నరఘోషకు రియాక్ట్ కాకుండా పని ద్వారా సమాధానం ఇవ్వడం మీకు రక్షణగా ఉంటుంది. ఆరోగ్యం, డబ్బు, సంబంధాలు ఈ 3 మీద బ్యాలెన్స్ ఉంచితేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. రాబోయే రోజుల్లో మరింత స్పష్టమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కాబట్టి మనసును కూల్‌గా ఉంచి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇది మీ అస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్, ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జీవితానికి ఉపయోగపడే మార్గదర్శక సమాచారం ఇక్కడే అందుతుంది. మీ ప్రయాణంలో మేము మీతోనే ఉంటాం.